నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కొత్త దిశగా అడుగులు పడుతున్నాయి. పిఠాపురం పట్టణంలో టీడీపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ కార్యాలయం ప్రజలకు సేవ చేసే కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ రైల్వే గేట్ సమీపంలో నూతనంగా నిర్మించిన టీడీపీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు, వారి కుమారుడు గిరీష్ వర్మ కలిసి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలు తనను తమ ఇంటి పెద్ద కొడుకుగా ఆదరించారని, వారి సేవలో జీవితాన్ని అంకితం చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోందని తెలిపారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం పూజా కార్యక్రమం మంచి రోజని చెప్పి ఈవేళ చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల మీద స్పందించాలి, కార్యకర్త అధినేత అనే కార్యక్రమాలు కానీ వీటన్నింటినీ చేయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14-19లో పిఠాపురం అభివృద్ధి పదంలో పరుగులెట్టింది. అటు సిమెంట్ రోడ్లు కానీ, అటు ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే ఇక్కడ నుంచి ధర్మారం రోడ్డు కానీ, పిఠాపురం నుంచి కోనపాపేట రోడ్డు కానీ కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు యొక్క నిదర్శనాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ నూతన కార్యాలయంలో ఎప్పుడూ 24 గంటలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నన్ను పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక ఇంటికి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించారు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా చిన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని కష్టాలన్నీ కూడా నా కంటి ముందు ఉన్నాయి. అప్పుడు రైతుల కష్టాల్లో, పేదల కష్టాల్లో ఎప్పుడు వరం ఉంటాడో అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అహర్నిశలో పిఠాపురం కోసమే పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేయాలి ఏదన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరు పోటీ చేయాలన్నా వారు ఎక్కడ పుట్టారో ఆ నియోజకవర్గంలోనే అవకాశాలు ఉంటాయి తప్పితే వేరే చోట ఉండవు. అది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఎప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడు పోటీ చేయకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. మేము పార్టీకి అనుగుణంగా, చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా, లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా వర్మ 23 సంవత్సరాల నుంచి అదే అడుగుజాడల్లో నడుస్తున్నాడని చెప్పి తెలియజేస్తారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.